2003లో మ్యారేజ్ అయింది నాకు. 2006లో స్టార్ట్ చేసిన తిరగడం ఇదే పిల్లల సంతానం కొరకు. తిరగని చోటు లేదు, తిరగని గుడి లేదు, తిరగని మసీదు లేదు, తిరగని చర్చి లేదు. దాదాపుగా ఎన్నో దేవుళ్ళకి తిరుగుతున్నా గానీ ఏ దేవుని దగ్గరికి పోయినా ఏ మహిమ జరగలేదు. కాబట్టి లాస్ట్ కి ఇక్కడ చూద్దాం ఈ పరిష్కారం లాస్ట్ ఏమైతే ఆఖరి అవకాశం అని కరీంనగర్ పద్మనాభ మేడం దగ్గరికి వచ్చిన. ఇక్కడ వస్తే నాకు సక్సెస్ అనిపించింది, సక్సెస్ అయింది కూడా. దాని గురించి మేడం గారు చేసిన ట్రీట్మెంట్ కు నాకు చిన్న పాట రాయాలనిపించింది. ఆ పాట ఏంటంటే, డాక్టర్ అంటేనే మీరు దేవతకు మారు పేరు, దయతో మా కష్టాలను దండిగెక్కడ తీర్చినారు. డాక్టర్ అంటేనే మీరు దేవతకు మారు పేరు, దయతో మా కష్టాలను దండిగెక్కడ తీర్చినారు. సంతానం లేని ఇల్లు సావటి కొట్టము అంటూ పులలోన ఎన్నో తీర్ల సామెతలను విన్న మేము తలచి తలచి క్షణం క్షణం తల్లడిల్లిపోయినాము. ఒకరినొకరు ఓదార్చుక వడి దుడుకులతోను మేము కరీంనగర్కొస్తే మాకు కలిగెను సంతానమమ్మ. డాక్టర్ అంటేనే మీరు దేవతకు మారు పేరు, దయతో మా కష్టాలను దండిగెక్కడ తీర్చినారు. 40 దాటెనని నీకెందుకు పిల్లలనే నయవంచకుల మాటలు నమ్మి ఇంట్లో ఉన్న నేను అట్టి తరుణంలో కదిలితేనే కరీంనగర్ కవలల ప్రెగ్నెన్సీ ఇప్పుడు. డాక్టర్ అంటేనే మీరు దేవతకు మారు పేరు, దయతో మా కష్టాలను దండిగెక్కడ తీర్చినారు. సృష్టికి ప్రతి సృష్టి చేసే డాక్టరు పద్మజ గారు అవనిలో మనిషి మనగడకు నీడాయను. కరీంనగర్కొస్తే ఎంతులు సంతానముతో, ఇట్టి కరీంనగర్కొస్తే ఎంతులు సంతానముతో ఇహమందున వర్ధిల్లును ఇబ్బందులు లేకుండా. డాక్టర్ అంటేనే మీరు దేవతకు మారు పేరు, దయతో మా కష్టాలను దండిగెక్కడ తీర్చినారు. ప్రతి వర్డ్ కూడా చాలా బాగా పాడారు. మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా బాగా పాడారు, చాలా మీనింగ్ఫుల్ ఉంది మ్యామ్. ఇలా తన గానంతో డాక్టర్ పద్మజ గారిపై తన అభిమానాన్ని, కృతజ్ఞతను చూపిస్తూ అలాగే తన తోటివారైన వీరందరి గతాన్ని గుర్తుచేసి ప్రతి గుండెను కదిలించి మాకు ఇదే పరిస్థితి అన్నవారికి ఎంతో మనోధైర్యాన్ని నింపి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓ మార్గదర్శిగా నిలిచారు ఈ కుటుంబం.